క్రీస్తు నందున్న ఎడలంటే ఎవరైతే యేసు క్రీస్తును నమ్ముకుంటారో వారు నూతన సృష్టి. అంతకు ముందు వచ్చిన మనం యేసు క్రీస్తు దగ్గరికి రాకుండా ఉన్నప్పుడు పాత సృష్టి, ఆదాము నుండి వచ్చిన సృష్టి పాత సృష్టి. కాబట్టి ఆ పాత సృష్టి ద్వారా మనం పరలోకానికి వెళ్ళలేకపోయాం. కాబట్టి యేసుక్రీస్తు భూమికి వచ్చి మరొక నూతన సృష్టిగా మనల్ని తయారు చేసుకుంటున్నాడు. ఆ విధంగా మనకి నేర్పిస్తున్నాడు. నేర్పించి నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవరును తండ్రి యొద్దకు పోవడానికి చెప్పి దేవుడు యేసుక్రీస్తు ఖచ్చితంగా చెప్పిండు. అందుకే పాత సృష్టి గతించను, ఇదిగో కొత్తవి ఆయన అని చెప్తున్నాడు. అంటే నూతన సృష్టి అనగా మనమే నూతనంగా మారుతున్నాము. బాప్తిస్మం ద్వారా నూతన పరచబడుతున్నాము. నూతన పరచబడిన తర్వాతనే మనకి పరలోక రాజ్యానికి అర్హులుగా ఎంచబడుతున్నాము, దేవుని పిల్లలుగా పిలువబడుతున్నాము. ఎందుకంటే ఆదాము ఒకరి నుండి అందరికి పాపం ఎలాగో ప్రవర్తించాను అనే మాట చెప్తాడు. అంటే ఒకరి నుండి పాపం అందరికి సంప్రాప్తం అయింది, కానీ దేవుని దగ్గరికి వెళ్ళలేక పోయే పరిస్థితి వచ్చింది. కానీ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత, నూతన సృష్టిలోనికి వచ్చిన తర్వాత అందరికీ పరలోకానికి వెళ్ళడానికి అవకాశం ఉంది.